ఒక ఊరిలో ఉన్న ఒక గుడిలో జరగబోయే ప్రవచనానికి, పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తాడు. అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడు, వచ్చి సాధించేదేముంది అని. గత 30 ఏళ్లుగా ప్రవచనం, పురాణ శ్రవణాలు వింటూనే ఉన్నాను. ఒక్కటైనా గుర్తుందా నాకు అని. అందుకే గుడికి రావటం వల్ల సమయం వృధా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు అంటాడు. అందుకు అర్చకుడు చిరునవ్వు నవ్వి, నాకు పెళ్ళై 15 ఏళ్ళయింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం కొన్ని వేల సార్లు భోజనం వండి వడ్డించినట్టుంది. నేను తిన్న ఆ భోజన పదార్థాల్లో నాకొక్కటైనా గుర్తుందా? పోనీ నాకొక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమిటంటే ఆమె వండిన భోజనం నుంచి నేను శక్తిని పొందగలిగాను. ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండి పెట్టకపోయి ఉంటే నాకు ఆ శక్తి ఎక్కడిది? ఈ పాటికి చనిపోయి ఉండేవాణ్ణి. అందుకే శరీరానికి భోజనం, ఆహారం ఎలాగో మనసుకు దైవ ధ్యానం, దైవ నామస్మరణ అలాగ. అందుకే దైవస్మరణ నిరంతరం చేస్తూనే ఉండాలి. మనిషి జన్మకు ఒకే ఒక లక్ష్యం దైవ సాక్షాత్కారం అంటుంది భగవద్గీత. అందుకే మనం దైవం వైపు నడుద్దాం. థ్యాంక్ యూ.